ఫ్రెండ్స్, ఇది మా ఇంకొక తోట. ఇది ఇందులో కూడా ఒక్క చెట్లు, కాఫీ, అరటి ఉంది. అరటి ఇంటర్ క్రాప్గా పెట్టినాము అప్పుడు ఇంతకుముందు. అది తీసేయలేదు, ఎందుకంటే దాంట్లో అంత ఇంత ఫలసాయం వస్తుంటుంది. కావున అందులో యాలక్కి అరటి కావున మంచి ధర ఉంటుంది, మార్కెటింగ్ కూడా ఉంటుంది కాబట్టి దాన్ని తీసేయలే. ఇంకా అరటి తీసేయడానికి కారణం ఏమంటే, అరటి ద్వారా మంచి పొటాష్ అందుతుంది ఈ చెట్లకి. పొటాషు అరటి వేర్ల ద్వారా పొటాష్ ఈ చెట్లకు అందుతుంది ఎంత కావాలంటే అంత. అదొక బెనిఫిట్ ఉంది కాబట్టి అరటిని తీసివేయకుండా అట్లా పెట్టుకున్నాం. అదేవిధంగా అక్కడక్కడ మునగ చెట్లు పెట్టినాము. ఈ మునగ వల్ల ఏమంటే, ఈ మునగాకులలో నైట్రోజన్ న్యాచురల్గా దీనికి చెట్లకి అందుతుంది. ఇందులో ఈ ప్లాట్లో అరటి, ఒక్క, మిరియాలు అక్కడక్కడ ఉన్నాయి. మిరియాలు, కాఫీ మొత్తం చెట్లన్నీ బతికినాయి. అంటే ఇంతకుముందు ట్రయల్ చూసినాము, బాగా వచ్చింది పంట. వేరే దగ్గర అది లాస్ట్లో చూపిస్తాను మీకు. అక్కడ పెట్టి చూసినాము ఒక్క కాఫీ. ఇది కూడా అరేబికా మంచి వెరైటీ. ఇది మిరియాలు అంటే మొన్నే నాటినాము, అంత 3 months కిందట బాగా వచ్చినాయి. ఇదే విధంగా ఇట్లా వస్తే ఇంకా వీటికి ఏం పర్వాలే, అంటే ఎండాకాలం వచ్చినా కూడా పర్లే. కాఫీ వచ్చి చంద్రగిరి అరేబికాని, ఇది ఒక మంచి వెరైటీ కాఫీ. మన ఏరియాకి, హాట్ క్లైమేట్ ఏరియాకి ఇది సరిపోతుంది. ఇది మిరియం కూడా పన్నీర్ 4 అని మిరియం వెరైటీ. అది కొద్దిగా హాట్ క్లైమేట్కి సరిపోతుంది. మిరియం కూడా బాగా బతుకుంది. ఇవన్నీ అంటే 3 months అయింది పెట్టి. కాఫీ కూడా బాగున్నాయి, అక్కడక్కడ చిన్నగా ఉన్నాయి కానీ కొన్ని బాగా గ్రోత్ వచ్చినాయి కాఫీ. ఇక్కడ ఈ అరటి, పోయినవన్నీ చెట్లు అప్పుడప్పుడు చనిపోతుంటాయి. వీటిని మళ్ళీ మారుస్తూనే ఉండాలా, పెట్టుకుంటూనే ఉండాలా. ఇది ఒక ప్రాసెస్. దాన్ని అశ్రద్ధ చేస్తే గ్యాప్స్ ఎక్కువ ఏర్పడతాయి. కావున అరటి ఎక్కడైనా పోయినా పెడుతూనే ఉండాలా. అది ఒకటి చేసుకోవాలా. యాలక్కి అరటి వెరైటీ కూడా ఇది మంచిది, బాగా పెద్ద సైజు. మేమేమి ఎటువంటి ఫర్టిలైజర్స్ కానీ ఏమేమో, న్యాచురల్గా ఉంటుంది అంతే. ఈ అరటిదంతా కొట్టేసిందంతా ఇట్లా మధ్యలోకి వేస్తుంటాం. దీంట్లో చూడండి, ఇట్లా న్యాచురల్గా దీంట్లో ఎటువంటి సేద్యం చేయము ఎప్పుడు ఇంతవరకు. ఇది పెట్టినప్పటి నుండి కూడా సేద్యం ఏం చేయము, ఓన్లీ గడ్డి ఎప్పుడన్నా తీసేపిచ్చేది అట్లా చేస్తుంటాం అంతే. కూలీలతో గడ్డి బీకేపిస్తుంటాం. గడ్డి రాదు సాధ్యమైనంత వరకు, వచ్చినప్పుడు కూలీలతో తీసేపిస్తుంటాము. ఇది కొన్ని చెట్లు 2024లో కొద్దిగా అశ్రద్ధ చేయడం వల్ల కొన్ని చనిపోయినాయి. తర్వాత మళ్ళీ బాగా జాగ్రత్తగా చూసుకొని మళ్ళీ తోటంతా రివైవ్ అయిపోయింది, బాగుంది. ఇది బాగా కాస్తాయి, ఎందుకంటే రెడ్ సాయిల్లో నీళ్ళు కూడా అట్లే ఆరిపోతాయి, కాపు కూడా అట్లే వస్తుంది. ఇది 4-5 years పైన ఉంటుంది తోట. ఇప్పుడిప్పుడే ఇంకా వస్తుంది ఫ్లవరింగ్ వస్తున్నాక ఇంకా కంటిన్యూగా వస్తూనే ఉంటుంది జూన్ వరకు. ఇది మునగ, అక్కడక్కడ మునగ తీసేయం మేము. తోటలో చాలా గజిబిజిగా ఉంది అని అంటారు ఎవరైనా వచ్చిన వాళ్ళు, అంటే వాళ్ళకి తెలియక. కానీ మా ఉద్దేశంతో మేము తీసేయము, ఏది కూడా అట్లే పెడతాము. తోటలో ఏం చెట్లున్నా వాటిని తీసేయము. ఇట్లా ఇవన్నీ కాఫీ కూడా బాగా బతుకున్నాయి. అంటే ఇంకా వీటికి అంటే కొద్దిగా ఇంకా ఈ స్టేజ్కి వచ్చినాయంటే ఇంకేం కాదు దీనికి. అంటే నెక్స్ట్ ఇంకా అంటే దీనికి ఏం పర్వాలే, క్రాప్కి ఏమి డ్యామేజ్ అయ్యే అవకాశం లేదు, ఇంకా వచ్చేస్తుంది. ఇది బాగా బతుకున్నాయి చెట్లన్నీ. అంటే ఒక్క చెట్టుకి మధ్యలో కాఫీ పెట్టినాము. దూరం ఎక్కువ అవుతుంది అరేబికా. ఇవి రోబస్టా అయితే కొద్దిగా దూరం పెట్టాలా, ఈ అరేబికా దగ్గర పెట్టాలంటారు 6 feet అట్లా. కానీ మేము పెట్టలే, ఎందుకంటే మళ్ళీ మధ్యలో పెడితే ఇంకా చాలా ఇబ్బంది అవుతుందని పెట్టలే. ఓన్లీ ఒక్క చెట్ల మధ్యలో, అది కూడా 9 feet మధ్యలో అవుతుంది. అది కూడా 9 feet ఒకటి ఉన్నట్లా సరిపోతుంది. ఇక్కడ చూడండి, కొద్దిగా ఎండ ఉన్న దగ్గర కాఫీ అప్పుడే 1 yearకే 1.5 year అవుతుంటుంది. అప్పుడే ఏ స్టేజ్లో చూడండి, 1.5 year కొద్దిగా ఎండ తగులుతుంది కదా. పూర్తి ఎండ తగిలిన ఏరియాలో కొద్దిగా స్లోగా గ్రోత్ ఉంది, ఎండ తగిలే ఏరియాలో బాగా గ్రోత్ వచ్చింది. కొద్దిగా ఎండ కూడా అవసరం దీనికి.
పూర్తి నీడ మిరియానికి కానీ దీనికి కానీ కొద్దిగా ఎండ కూడా వస్తుందల్లా. ఇది చూడండి అరటి, ఇది కనీసం అంటే 10 కేజీలు వస్తుంది. ఏమి ఫర్టిలైజర్ లేకోకుండా ఏమీ లేకుండా ఇది 7వ సంవత్సరం. 7 సంవత్సరాల నుండి కంటిన్యూగా ఇట్లా అరటి కాస్తూనే ఉన్నాయి. అంటే మేము తీసేలే, మధ్యలో అట్లే పెడుతుంటాం. ఇది 7 సంవత్సరాలు. ఈ ఒక్క ఎంత ఏజ్ ఉందో దీనికి కూడా అంత ఏజ్ ఉంది. అరటి ఫస్ట్ మేము ఇవి పెట్టాలని చూసినాము. అవిసే తీసేసి మునగ చూడండి ఎంత బాగుంది వెరైటీ. ఇది చూడండి ఏం సైజు ఉన్నాయి, పెద్ద పెద్ద కాయలు. దానికే ఇంత మంచి వెరైటీని తీయబొద్దు కాక అలాగే ఉంచేసాం మధ్యలో చెట్లలో. ఎప్పుడో ఫస్ట్లో ఒక్క చెట్లు పెట్టినాము ఇవి అట్లే వస్తుంటాయి. ఇయర్ దీన్ని ప్రూనింగ్ చేస్తుంటాం ఎప్పటికప్పుడు. ఇది ఇంకోటి మునగలో ఉండే లక్షణం ఏమంటే దీంట్లో ఈ మునగాకంతా కింద ఉంది కదా, ఇది బాగా నైట్రోజన్ ఇస్తుంది. ఈ చెట్లకి నైట్రోజన్ ఇస్తుందని దీన్ని అట్లా పెట్టినాము. కాకపోతే కొద్దిగా చెట్లకు దూరంగా నాటాలా, ఒక్క చెట్ల దగ్గరగా నాటకూడదు. అక్కడక్కడ ఉన్నాయి మాకు పొరపాటున, అవి తీసేసి దూరంగా నాటాలా. ఇది కాఫీ చూడండి, అరేబికా చంద్రగిరి వెరైటీ, చాలా బాగా వచ్చినాయి. అందులో మా హాట్ క్లైమేట్లో ఇట్లా అనంతపురం జిల్లాలో ఈ విధంగా వచ్చినాయంటే, ఫ్లవర్ వచ్చిందంటే బాగా ఉందంటే గ్రేటు చెప్పాలంటే. వస్తుందో లేదో అని ట్రయల్కి మొదట 2 చెట్లు పెట్టినాం 4 years బ్యాక్. అవి మీకు లాస్ట్లో చూపిస్తాను నేను. వీటిని చూడండి ఎంత ఫ్లవర్ ఎంత వచ్చింది, ఒక్కో చెట్టుకి ఎంత వచ్చింది. ఇది 5 years పైన చెట్లు, కొద్దిగా ఏజ్ ఉండే చెట్లు ఇవి ఎక్కువగా వస్తుంది ఈసారి అనుకున్నాను. బాగా కాస్తుంది అనుకున్నాను, కాస్తుంది కూడా. ఎందుకంటే మనం శ్రద్ధ పెట్టి దీనికి ఏమీ కాకుండా డ్యామేజ్ కాకుండా చెట్లకి ఇలాగ సున్నం ఎక్కడన్నా ఎండకి ఎక్స్పోజ్ అవుతుందంటే ఇలాగ సున్నం కొట్టేయాల. ఈ సున్నం కొట్టడం వల్ల ఏమంటే ఎక్కువ వేడి తగలదు చెట్లకి. ఇది కాఫీ, ఇదంతా ఇది మిరియాలు కొద్దిగా డ్యామేజ్ అయినాయి అక్కడక్కడ. కానీ మళ్ళీ వీటిని మనమే ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఈ తీగలను కట్ చేసి కొద్దిగా ఎత్తైనాక ఇదా తీగలు ఇంకా నెక్స్ట్ ఇయర్ అయినాక బాగా తీగలు అయినాక మనమే కట్ చేసి మనమే వేసుకోవచ్చు. ఇలాగా మనము మేము తీసేయము తోటలో నుండి, ఇలాగే వదిలిపెడతాము. ఇట్లా అంతా మధ్యలో వేసేసి ఉంటాము. ఇక్కడ చూడండి ఇట్లా న్యాచురల్గా ఇదంతా. ఇది ఫర్టిలైజర్ ఏ ఫర్టిలైజర్ కూడా దీని మీద పడదు. ఈవెన్ ఎరువు కూడా దీని ముందర ఏమీ పనికిరాదు. ఎందుకంటే ఈ అరిటాకులు అనేది బాగా సత్తువ, కొద్దిగా తొందరగా కూడా పోతాయి. ఇదిగోండి ఇట్లా ఎండకి ఎక్స్పోజ్ అయ్యి లాస్ట్ టైం చనిపోయింది చెట్టు. అదే నీళ్లు పోక చూడకపోవడం వల్ల శ్రద్ధగా చూసుకుంటుంటారు దీనికి. ముఖ్యంగా ఎండాకాలము డ్యామేజ్ అవుతాయి. ఎండాకాలం డ్యామేజ్ కాకూడదంటే ఇప్పుడు తోటను గమనిస్తూనే ఉండాల. ఇలాగ నీడ సైడ్స్ అంతా ఏదో చెట్లు ఉండాల. సైడ్ ఈ ఇక్కడ దక్షిణం దిక్కుది, దక్షిణం పక్కన ఏదో ఒకటి ఉండాల. అంటే డైరెక్ట్ సన్ పడకూడదు. దీనికి అంతా శ్రద్ధగా ఉండాలా, సున్నం కొట్టాలా, దీన్ని ఎప్పటికెప్పుడు చూసుకుంటుండాలా. నీళ్ళు పారడమే కాదు, నీళ్ళు సఫిషియెంట్గా అవుతున్నాయో లేదో కూడా గమనించాలా. ఇది నెక్స్ట్ మనము దీంట్లో సేద్యం గురించి ఎక్కువ ఆలోచించకూడదు. దీనికి సేద్యం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే న్యాచురల్గానే వచ్చేస్తాయి ఇవి. దీంట్లో సేద్యం చేయాల్సిన అవసరం లేదు. ఏమి ఎక్కువ ఏర్లు బయటకు వచ్చినా కూడా డ్యామేజ్ అవుతుంది క్రాపు. చూడండి ఈ ఇయర్ బాగా కాపు వచ్చింది అప్పుడేను. నెక్స్ట్ అంటే ఇప్పటి నుండి ఇంకా జూన్ వరకు వస్తూనే ఉంటాయి అన్నమాట గెలలు. అంటే జూన్ నుండి వరుసగా వస్తూనే ఉంటాయి. ఇంకా జూన్ వరకు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మొదలయ్యి జూన్ వరకు కాస్తూనే ఉంటాయి. అట్లే మనం ఈ ఎండాకాలం కొద్దిగా వాటర్ శ్రద్ధగా కట్టాలా. ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి, అందులో అనంతపురం జిల్లా కొద్దిగా హాట్ క్లైమేట్ కాబట్టి ఎక్కువ. చూడండి మిరియాలు ఎంత బాగా వచ్చినాయి, చిన్నగా ఉంటాయి. పన్నీర్ 4 అనే వెరైటీ ఇది. నాకేం సరిగ్గా తెలియదు. కాకపోతే నర్సరీ నేను నిరంతని అతనితో తీసుకొచ్చినాను షిమొగ్గలో. అతను చెప్పినాడు మీ ఏరియాకి పన్నీర్ 4 బాగుంటుందని. అదే తీసుకొచ్చినాను, అదే పెట్టినాను. బాగానే ఉంది. మనం ఏది వస్తుందో పోతుందని కాదు, మనకి మొదట ఏదన్నా కానీ శ్రద్ధగా చూసుకుంటే దాన్ని రప్పించుకునేకి చూసుకోవాలి మనం. ఇట్లా పడిపోయినాయి కొన్ని, ఈ ఓటి తీసేసుకుంటున్నాను మనం. ఇట్లా పడిపోయిన చెట్లన్నిటినీ
పక్కకు పెట్టేయాలి. అది ఒకటి మెయిన్. అరటి వల్ల లాభం ఏమంటే ఇది. కానీ అక్కడక్కడ ఇట్లా పడిపోయినప్పుడు మనం చూసుకొని దాన్ని శ్రద్ధగా పక్కకు పడేసి ఇట్లా మధ్యలోకి వేసేసుకోవాలి వాటిని. ఇది చూడండి, మిరియాలు చిన్న చెట్లు 2 months 3 months అయి ఉంటుంది, దాదాపు 3 months. సేమ్ ఇది కాఫీను రెండు ఒకేసారి పెట్టినాము, చాలా బాగా వచ్చినాయి. అంటే ఇంకా అది ఒకసారి బతికినాయంటే ఇంకా వాటికి ఇంకేమీ ఉండదు, బాగా వస్తాయి. ఇందులో ఇవన్నీ అరటి ఒక్క చెట్లు చనిపోయినప్పుడు మళ్ళీ పెట్టినవి ఇవి చిన్నవి. ఈ పెద్ద చెట్లు దీంతో పాటు ఉన్న చెట్లు అప్పుడప్పుడు డ్యామేజ్ అవుతుంటాయి. అవి మనం శ్రద్ధగా ఉండి పెట్టుకునే ఉండాల. ఒక్క అనేది మన హాట్ క్లైమేట్కి, అంటే ఇది బయలుసీమ అంటారు మనం, అంటే మనం ఇవన్నీ ఇరిగేటెడ్ కాకుండా వాతావరణం కూడా హాట్ క్లైమేట్ కాబట్టి చూసుకునేటప్పుడే పెట్టేటప్పుడే బాగా పెట్టి మళ్ళీ ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలా. అంటే చెట్లు పోతూనే ఉంటాయి, మనం పెట్టుకునే ఉండాలా, ఆ ఓపిక ఉండాలా. అది కాకుండా ఊరికే ఒకేసారి వస్తాయంటే రావు ఇవి. అందుకోసమే మొదట ఎవరన్నా రైతులు కానీ ఇక్కడ ఈ క్లైమేట్లో పెంచాలనుకుంటే ముందుగానే దీన్ని శ్రద్ధగా చూసుకునే విధంగా ఉంటే ఒక్క పెట్టాలి. లేదంటే అశ్రద్ధ ఏదో వేరే చెట్లు మాదిరి ఎట్లా వదిలిపెడతామంటే, అరటి మాదిరి వదిలిపెడతామంటే ఇది రాదు. ఈ పంట ఎప్పుడు కూడా శ్రద్ధగా దీన్ని ఎప్పుడు గమనిస్తూనే ఉండాలా. నీళ్ళు పోతున్నాయా లేదా, దీనికి ఏమి ఎండ ఎక్కడ తగులుతుంది అది కూడా ఉండాలా. ఇంకోటి, కొన్ని రోగాలు వస్తాయి అంటుంటారు అక్కడ, కానీ మన ఏరియాలో ఏం లేవు ఇప్పటికైతే. అనంతపురం జిల్లాలో ఏం లేవు. కూడా కొన్ని వేరే తోటలో, మా ఊర్లో కూడా ఒకటానికి తోటలో వచ్చింది ఎర్రనల్లి, మా దాంట్లో మాత్రం లేదు. చాలా ఎండాకాలం వస్తుంది అది ఎర్రనల్లి. దాన్ని న్యాచురల్గానే కంట్రోల్ చేసుకోవాలి సాధ్యమైనంత వరకు. అది ఇట్లా ఈ బార్డర్లో చెట్లు ఉండాలా, లేకుంటే చెట్లు ఏ విధంగా డ్యామేజ్ అవుతాయంటే చూపిస్తాను. చెట్టు మీకు నిట్టు నిలువున చీలుతుంది. కావున కొద్దిగా ఏజ్ వచ్చే వరకు, దాదాపు 4 years వచ్చే వరకు చెట్లకి శ్రద్ధగా చూసుకోవాలి వీటిని. 4 years తర్వాత ఇంకా కొద్దిగా కాండంలో బలుపు వస్తుంది కాబట్టి ఇంకా మనం ఇదేమి డ్యామేజ్ కావు చెట్లు సామాన్యంగా. ఇది మిరియాలు, ఇది ఇట్లా ఇదంతా చూపిస్తాను లాస్ట్లో మీకు. చూడండి ఎంత చిన్న చెట్టు, ఎంత కాపు వచ్చింది. శ్రద్ధగా చూసుకుంటే బాగా వస్తుంది. ఇది చిన్న ఏజే, ఇదంతా 2.5-3 years లోపలే చెట్టు ఇది. అయినా కూడా బాగా వచ్చింది, అంటే దాని చెట్టు తగ్గట్టుగా వచ్చింది కాపు. దీంట్లో మంచి ఈళ్ళు తీసుకోవాలంటే 4-5 గొలలు మంచి వచ్చి, అది కూడా రాలుకోకుండా, పూత రాలుకోకుండా చూసుకోవాలి మనం. పూత వచ్చిందే రావడమే కాదు, ఇది పూర్తి ఎండాకాలం వస్తుంది. అంటే జనవరి డిసెంబర్లో బిగిన్ అవుతుంది పూత వచ్చేది. అంటే మార్చి నుండి ఇంకా బాగా వస్తుంది. కావున మన హాట్ క్లైమేట్లో ఏమవుతుందంటే ఫ్లవర్ డ్రాప్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫ్లవర్ వస్తుంది, నీళ్ళు బాగా పెడతాం కింద, నీళ్ళు ఎంత పెట్టినా కూడా నైట్ టైం టెంపరేచర్తో వచ్చిన ఫ్లవర్ అంతా రాలిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ అది రాలుకోకుండా చూడాలంటే కొద్దిగా కెమికల్స్ కూడా, బోరాన్ అట్లా అది వాడాలి. వాడుకోకుండా మనం ఎంత న్యాచురల్గా ఉన్నామంటే అదేం పని చేయదు. కావున అంతో ఎంతో తగు మోతాదులో బోరాన్ కూడా చెట్టు కిందనే వేయాల. ఒక 10 grams అన్న వేయాల. 10 grams అన్న బోరాన్ వచ్చే విధంగా డ్రిప్ ద్వారా వదిలినా పర్వాలే. బోరాన్ జింక్ కలిపి డ్రిప్ ద్వారా వదిలితే పర్వాలే. మనం కెమికల్ ఫర్టిలైజర్స్ ఏమి వేయకోకుండా కూడా ఈ మైక్రో న్యూట్రియన్స్ మాత్రం వాడాల. అది కొద్దిగా కొద్ది మోతాదులో, అంటే 10 grams జింకు, 10 grams బోరాను వేస్తే మేలు చెట్టుకి. అంటే మనం ఇప్పుడు వేసేది ఏం లేదు కాబట్టి డ్రిప్ ద్వారా వదలాలి. డ్రిప్ ద్వారా వదిలినా చాలు. డ్రిప్ ద్వారా వదిలినా తీసుకుంటాయి చెట్లు, తీసుకుంటాయి, బాగుంటాయి కూడా. అది చేయాలా. ఇవి చూడండి, కాఫీ చెట్లు ఎక్కడే కానీ డ్యామేజ్ కాకుండా బాగా పని మనిషి కూడా బాగా శ్రద్ధగా చూసుకొని మనం ఏం చెప్తాడో అది చేస్తాడు కాబట్టి వచ్చినాయి. కొద్దిగా మిరియాలు కూడా నీట్గా వస్తున్నాయి. ఇది నెక్స్ట్ ఇయర్కి అంతా బాగా వస్తుంది. అంటే పైకి ప్రాకుతాయి చెట్టుకి. అప్పుడు ఈ చెట్లు మిరియాలు పెట్టడం ఉద్దేశం ఏమంటే, ఈ చెట్లకి ఇట్లా సున్నం పూయాల్సిన అవసరం లేదు. మిరియాలంతా అల్లిచ్చినామంటే అదే న్యాచురల్గా, అంటే పచ్చగా ఉంటుంది, గ్రీన్గా ఉంటుంది కాబట్టి
చెట్లను కాపాడుకుంటుంది. అదే అంటే సున్నం కొట్టుకోకునే ఇదే దీంతోనే మిరియాల తీగర్లు కూడా ఇది చూడండి ఎంత డ్యామేజ్ ఎట్లా వస్తుందంటే అట్లా అవుతుంది. ఎండకి ఎక్స్పోజ్ అయితే చెట్టు ఇట్లా డ్యామేజ్ అవుతుంది, చీలుతుంది. కావున ఎండకి సాధ్యమైనంత వరకు డైరెక్ట్ సన్లైట్ తగులుకోకుండా చూడాలి. దీనికి ఒక్కకి సాధ్యమైనంత వరకు చూడాలా. మా తోటలో సైజు ఈ సైజు ఉంటాయి ఒక్కలు కూడా. మేము మంచి సీడ్ తెచ్చిస్తాము. ఎక్కడన్నా కానీ మమ్మల్ని అందరూ నర్సరీ అడుగుతుంటారు. కావున మేము కూడా ప్రతి సంవత్సరం 2000 3000 పెంచుతాము చెట్లు. మాకు నెక్స్ట్ పెట్టుకునేకి ఎవరికైనా తక్కువ మొత్తంలో అంతా మళ్ళీ వేలు ప్లాంట్లు అయితే మా దగ్గర ఉండవు. తక్కువ మొత్తంలో అంతా 1000-2000 మొక్కలు ఎవరికైనా ఇస్తుంటాము. అదే మాకు పడిన రేట్కే ఇస్తుంటాము. మేము పెంచిన ఖర్చు ఒకటి తీసుకొని ఇస్తుంటాము. ఎందుకంటే చాలామంది నర్సరీ పెంచాలంటే ఇది చాలా కష్టము, చాలా లాంగ్, చాలా ఓపిక ఉండాల. ఇది మొలక రావాలన్నా చాలా టైం తీసుకుంటుంది. కావున అందరూ చేసుకోలేరు కాబట్టి ఎవరైనా అడిగితే అప్పుడప్పుడు పెంచి ఇస్తుంటాము. మేము పెంచుకుంటే మాతో పాటు కొద్దిగా పెంచి నర్సరీ వాళ్ళకి ఇస్తుంటాము, ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి. అట్లా ఇచ్చినాము కొంతమందికి, ఒక 7-8 మందికి సప్లై చేసినాము. ఈసారి కూడా తెచ్చిపెట్టినాము నర్సరీ. ఈసారి కొద్దిగా ఎక్కువ తెచ్చినాము. వేరే వాళ్ళు కావాలనుకుంటే ఒక 4000 మొక్కలు పెంచాలని ఉద్దేశంతో తెచ్చినాము. కావున ఇది మంచి సీడ్ దొరికేసట తెస్తాం. మేము ఒకే దగ్గరే తెస్తాము, అది నమ్మకమైన దగ్గర. సీడ్ కూడా ఈ సైజు ఉంటుంది కాయలు మా దాంట్లో. బాగా గొల బాగా వస్తుంది. ప్లస్ లోపల ఒక్క కూడా నిండుగా ఉంటుంది. అంటే ఖాళీగా వండుకోకుండా ఒక్క నిండుగా ఉంటుంది. బాగా నిండుగా ఉంటే మనకి తూకం ఎక్కువ వస్తుంది. ఈ పొట్టు తక్కువ ఉంటుంది, లోపల కాయ ఎక్కువ ఉంటుంది. అది ఇందులో ఉండేది. అది మేము ఒకసారి తెచ్చినాము, అప్పటి నుండి ఇంక అక్కడే చేస్తాము. ఆయన దగ్గర ఏదో విధంగా మాట్లాడి ఆయన కూడా ఎక్కువ ఈవుడు 2000-3000 ఇయర్లీ తెచ్చుకొని పెంచుతుంటాము. అది నర్సరీ పెట్టుకుంటాం మేము. చూపిస్తాను మీకు నర్సరీ ఎక్కడ పెట్టుతాము. ఇది ఈ విధంగా శ్రద్ధగా చేసుకునేటట్లుంటే అందులోనూ హాట్ క్లైమేట్ మీన్ సీ లెవెల్ చూడాల. అంటే సముద్ర మట్టానికంటే ఎత్తు అయిన ప్లేస్లోనే మాత్రమే వస్తుంది. చాలా ఎత్తు తక్కువ ఉండే ప్లేస్లో రాదు ఇది. సముద్ర మట్టానికి ఎత్తు అయిన మీన్ సీ లెవెల్ అంటారు కదా, మీన్ సీ లెవెల్ దాదాపు ఇదైతే 1000 అడుగులు ఉంటుంది ఇది ఆత్మకూరు. అదే మీరు అనంతపూరు దాదాపు 700-750 అడుగులు ఉంటుంది. అంటే అనంతపూర్కి ఇక్కడికి 300-400 అడుగులు తేడా ఉంది. దాదాపు 1000-1100 ఇక్కడ ఉంటే అది అనంతపూర్ దాదాపు 700 చిల్లర అడుగులు ఉంది. 700 అంటే 400 అడుగులు ఎత్తులో ఉంది ఆత్మకూరు. అందువల్ల కొద్దిగా క్లైమేట్ కూడా కూల్గా ఉంటుంది. అంటే ఎండలు ఎక్కువ ఉండవు, మాకు ఎండలు తక్కువ ఉండవు వస్తాయని అని అనుకుంటుంటారు. అది కాదు. ఇది యాక్చువల్ కారణం ఏమంటే ఇది చూసుకోవాలి. సీ లెవెల్ కంటే కొద్దిగా ఎత్తుగా ఉండాలి. అక్కడ కొద్దిగా వస్తుంది. ఇక్కడ క్లైమేట్ ఎట్లుంటుందంటే నైట్ టైం అన్నా చల్లగా అవుతుంది ఇది ఆత్మకూరు ఇట్లా. ఇంకా మాకంటే కళ్యాణదుర్గం ఇక్కడంతా చాలా బాగుంటుంది క్లైమేట్. అట్లా దూరం పోయినా షీమొగ్గ అది అవన్నీ 2500 అడుగుల వరకు ఉంటుంది ఎత్తు. మీన్ సీ లెవెల్కి 2500 అడుగులు ఉంటుంది ఎత్తు. అట్లాంటి చోట బాగుంటుంది. అంటే ఆ క్లైమేట్ ఈ కాలానికి పనికి వస్తుంది, ఎండాకాలానికి. మనం వేరే కాలానికి అంతా ఒకటే, ఎండాకాలంలో మనకి అది బాగా పనిచేస్తుంది. దానికి అది చూసి పెట్టుకోవాలి. ఎవరైనా ఇప్పుడు ముబ్బుగా పెడుతున్నారు. ఇప్పుడు అనంతపురం జిల్లాలో కూడా పెట్టకూడదని కాదు చెప్పేది, మనకి క్లైమేట్ షూట్ అవుతుందో లేదా, మనం పెంచుకుంటామో లేదా, వెరైటీలు కూడా చూసి పెట్టుకోవాలి. ఆ వెరైటీలు అంటే ఏం లేవు దీంట్లో, అన్నీ ఆర్డినరీనే. హైబ్రిడ్ వచ్చి సుమంగళ అవన్నీ రావు. ఇంత మామూలు ఆర్డర్ వెరైటీ ఇది. అమరాపురం ఇదంతా అమరాపురం అంతా కూడా ఉంటాయి. ఇక్కడ అంతా వెరైటీ అంటారు, పెంచుతారు. అని చెప్తే వెరైటీ హైబ్రిడ్ అనేది ఉంది. వెరైటీ చూసి నేను చెప్తున్నా కదా, ఈ భాగం ఇది ఉండాలి. దీని అనుకోండి లోపల మందంగా ఉండే ఉంటాయి, చిన్న కాయ ఉంటాయి.
ఎక్కువ ఇది 1.5 ఇయర్ అయింది కాఫీ చెట్టు. అంటే కొన్ని కొన్ని ట్రైలు తీసుకొచ్చి పెట్టాము. కాఫీ కూడా దీంట్లో మనకి ఏదో ఒకటి ఉండాలి ఇంటర్ ట్యాబ్. వాసన ఒకటి పెట్టుకొని పొద్దున చెప్పలేదు ఏదో ఒకటి కాఫీ మీకు పెట్టేది పెట్టినా ఇందులో టేక్లు ఉన్నాయి మా మందులు దాదాపు 25 ఉంటుంది పెట్టి దీంట్లో పెడతాం. దీంట్లో అంటే కూడా దీంట్లో పెట్టినాము. నీడ ఎక్కువ ఉండడం వల్ల పక్క లావు అంటే లేజీ దీన్ని అయినా కూడా ఎందుకు లేదంటే ఎక్కువ ఉంటుంది. చాలా నీది అంటే ఎక్కువ ఇంట్లో లేదంటే లేదు చిన్న కొద్దిగా ఆయనకి నీడ సార్ ఫస్ట్ టైం వచ్చింది ఎక్కువ రాలే ఇంత మరి చూడండి కాఫీ ట్రైల్ అంటే పెట్టి నీట్గా కవర్ వచ్చింది. లాస్ట్ టైం కాపు కూడా వచ్చింది. మేము కాపు కూడా పీక్కున్నాం దీంట్లో ఒక ఇది రాలే చాలా నీట్ పవర్ పోయింది దీంట్లో కూడా ఉండకూడదు అంతే. చూడండి ఇది పెద్ద చెట్టు అండి తొలగించినాం అంత పైన దీనికి చూడండి ఫ్లవర్ కూడా వస్తుంది కూడా ఇది చూడండి అంత ఫ్లవర్ వచ్చింది. చూడండి ఇది ఫ్లవర్ లాస్ట్ ఈ అంటే క్లీన్ చేసి వచ్చింది చెట్లు అంటే మనకి వస్తుంది. అంటే ఏమి మందు ఏమి తీసుకోకపోని వచ్చిన వాళ్ళు చూసి అక్కడ మనకి కొద్దిగా ఎట్లా పక్కకి నీళ్ళు కడుతుంటాం కదా దానికి రెండు వస్తే మనకి దీన్ని చూడండి మిరియాలు నీళ్ళు ఎక్కువ మిరియాలు నీడ తక్కువే ఉండాల. ఎక్కువ చూడండి ఇది పెట్టి 2 years పైన అయినా అక్కడ 3 months చెట్టే బాగుంది దీనికంటే. అది ఎక్కువ నీడ ఉండకూడదు, నీడ కొద్దిగా తక్కువే ఉండాలి దీనికి. అంటే షేడ్ ఉండాలి కానీ పూర్తి నీడ ఇట్లా ఉండకూడదు. ఈ విధంగా ఒక్కకి ఇది మేము పెట్టి ఒక 7 years దాదాపు 7 పైన ఉంటుంది. కానీ చెట్లు స్టెమ్ చూడండి దాంట్లో 50% కూడా లేదు అక్కడ ఉండ. ఇవి కూడా మంచి వెరైటీనే. ఇది కాయ బాగుంటుంది దీంట్లో కూడా. కాయ అంటే మేము మాది తీసుకొని మేము చేయకూడదు. ఒక కనీసం 30 years 40 years చెట్లలో తెస్తాం మేము. పావుగూడ దగ్గర అమరాపురం శ్రీమొగ్గ అట్లా పోయి 30 years మినిమం 30 years ప్లాంట్స్లో నర్సరీ తెచ్చి రైజ్ చేస్తాము. అది కూడా నర్సరీ రైజ్ చేయాలంటే చాలా కష్టమైన పని. అది ప్రాసెస్ అంత తలకాయ నొప్పి. తీసుకొచ్చిన వెంటనే మొలకెత్తవు. 3 months కావాలి మొలక రావాలంటే. కొద్దిగా శ్రద్ధగా చూసుకోవాలా. మనకి ఎండలు ఎక్కువ కదా, ఇప్పుడే వస్తాయి. అది కూడా ఇప్పుడే ఇస్తారు అది సీడు నర్సరీ కోసం. ఈ టైంలో ఈ హాట్ టైంలో పెంచాలంటే నర్సరీ కొద్దిగా అంటే కొద్దిగా ఇబ్బంది. శ్రద్ధగా చూసుకొని మొలకెత్తించుకోవాలా. మొలకెత్తినాక అది కొద్దిగా పెంచుకోవచ్చు. ఎట్లా షేడ్ నెట్ కింద వేసి పెంచుతాం మేము. షేడ్ నెట్ వేయాలని ఆ ప్లేస్ తీసి పెట్టినాము. షేడ్ కింద వేసి పెంచుతాము శ్రద్ధగా. ఎందుకంటే మేము రైతులు పెట్టుకున్నా మనం మళ్ళీ రేపు పొద్దున విమర్శించకూడదు సీడ్ సరైనవి లేదు అని. దానికోసం చెట్లు మనం మంచి చెట్లు తెచ్చి
మంచిగా పెంచి మంచి రేటుకే తక్కువ రేటుకే మేము సప్లై చేసినాం చాలామందికి. కానీ ఈ సంవత్సరం అయితే కొద్దిగా ఉన్నాయి అంతేను. నెక్స్ట్ ఇయర్ షేడ్ వేసినాక కొద్ది లార్జ్ స్కేల్లో తీసుకొచ్చి 10,000 అట్లా తీసుకొచ్చి పెంచాలనుకున్నాం. అది ఈ సంవత్సరం సీడ్ దొరకలే ఎక్కడ మాకు దొరకాల్సిన వాళ్ళ దగ్గర దొరకలే. ఆయన అప్పటికే అన్నీ కోసేసినాడు, ఏదో కొద్ది మాత్రం ఇచ్చినాడు మాకు. నెక్స్ట్ ఇయర్ ప్లాన్ వేసి నర్సరీ పెడతాము, రిజిస్టర్ నర్సరీ. అప్పుడు కావాలంటే మిరియాలు అన్నీ పెట్టాలనుకున్నాము. ఇక్కడ కూడా పెడతాము, మాకే అవసరము ఎవరైనా వచ్చిన వాళ్ళకి కూడా ఇచ్చేదానికి యారిటీ ఇవన్నీ పెడతాము. ఓకే ఫ్రెండ్స్, ఇది మాది ఆత్మకూరు, అనంతపురం డిస్టిక్. ఇది నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ పెడతానండి. ఓకే.